బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ హౌసింగ్ లోన్ మొదటి విడత భాగంలో ₹1,00,000 శ్రీమతి బుస్స లక్ష్మీ నరేందర్ దంపతులకు వారి ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నిజామాబాద్ జిల్లాలోని పలు ఐటీఐలలో ప్రవేశాలకు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ యాదగిరి సూచించారు. మరిన్ని వివరాలకు 9948195654కు సంప్రదించాలన్నారు. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా ఇందల్వై రామాలయంలో నూతన గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ మహేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని బోర్గంపిలో గల భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో శ్రీమద్ భాగవత కార్యక్రమం వైభవంగా ముగిసింది. ఇవాళ జరగాల్సిన రాష్ట్ర కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఢిల్లీలోని సీఎం 4 మంత్రులు ఉండడంతో 28వ తేదీకి భేటీ వాయిదా వేశారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశమై బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు తదితరాలపై చర్చించనున్నట్లు సమాచారం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి గడిచిన 24 గంటల్లో 2,605 క్యూసెక్ల వరద వచ్చి చేరిందని ప్రాజెక్టు అధికారులు శుక్రవారం ఉదయం తెలిపారు. కాకతీయ కెనాల్కు 100, మిషన్ భగీరథకు 231 క్యూసెక్ల నీటిని వదులుతున్నామని 291 క్యూసెక్ల నీరు ఆవిరవుతుందన్నారు. ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీలో 1,068.90 అడుగుల వరకు 21.541 టీఎంసీల నీరుంది. వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గి సామాన్యుడికి కాస్త ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 490 తగ్గి 1,480కి చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 450 తగ్గి 92,100 పలుకుతుంది. అటు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు ₹1,28,000గా ఉంది.